లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మీ స్మార్ట్ ఫోన్లో ఒక నెంబర్ సేవ్ చేసి ఉండకపోతే మీకు తెలియని నెంబర్ నుండి మీకు కాల్ వస్తే మీ మదిలో వచ్చే మొదటి ప్రశ్న కాలర్ ఎవరు కావచ్చు. ఇది మీకు తరచుగా జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం కంపెనీలకు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అమలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత తెలియని వ్యక్తి మీ ఫోన్కు కాల్ చేస్తే మీ ఫోన్ స్క్రీన్పై అతని పేరు కనిపిస్తుంది. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినా అతని పేరు స్క్రీన్పై తెలిసిపోతుంది. అయితే సాధారణంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లో తెలియని కాళ్ళ గురించి సమాచారం పొందడానికి థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగిస్తారు. ఇందులో చాలామంది వినియోగదారులు ట్రూ కాలర్ను ఉపయోగిస్తారు. థర్డ్ పార్టీ యాప్లు ఇన్స్టాలేషన్ సమయంలో తమ ఫీచర్లను అందించడానికి చాలా అనుమతులను అడుగుతాయి. ఇందులో సంప్రదింపు వివరాలు, ఫోన్ గ్యాలరీ, స్పీకరు, కెమెరా, కాల్ హిస్టరీకి సంబంధించిన సమాచారం ఉంటుంది. వీటన్నిటికీ పర్మిషన్ ఇవ్వకపోతే ఈ థర్డ్ పార్టీ యాప్స్ పనిచేయవు. పర్మిషన్ ఇస్తే మీ పర్సనల్ డీటెయిల్స్ లీక్ అవుతాయని భయం కూడా ఉంటుంది. దేశంలో ప్రస్తుతం మొబైల్ సేవలను అందించే కంపెనీలు ట్రయల్ ప్రారంభించాయి. ట్రయల్ వివరాల ప్రకారం ఈ ట్రయల్ విజయవంతమైతే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్ దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. దీని తర్వాత మీకు తెలియని నంబర్ల గురించి సమాచారాన్ని పొందడానికి థర్డ్ పార్టీ యాప్ ఏది అవసరం లేదు. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్ను పరీక్షించడానికి ట్రై దేశంలోని అతి చిన్న సర్కిల్ను ఎంపిక చేసింది. ఆ తర్వాత మొబైల్ సర్వీస్ అందించే కంపెనీలు హర్యానాలోని కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్ను పరీక్షించడం ప్రారంభించబోతుంది. ట్రై సూచనలు అనుసరించి కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్ టెస్టింగ్ హర్యానాలో ప్రారంభం అవుతుంది.